ఎలాంటి పొళ్ళు మసాలాలు లేకుండా కమ్మగా రసం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. నేను చెప్పిన విధంగా ఇలా రసం పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ చిన్నపిల్లలకి కూడా ఇలా రసం వేసి వేడివేడి అన్నం ఇంకా నెయ్యి వేసి కలిపి పెడితే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం అంతా అన్నం అంతా తినేస్తారు. ముందుగా గిన్నెలోకి ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని చిన్నగా తరిగిన టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు, 1 స్పూన్ దాకా కారం ఇంకా చిటికెడు పసుపు వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. రసం ఇలా మరుగుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే చారు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రసం రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.